డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఫైనైట్ వర్సెస్ ఇన్ఫినైట్ మైండ్ సెట్, అసలు ఈ రెండు ఏంటి? అండ్ ఆంట్రప్రీనర్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి? వై అన్నది ఫస్ట్, వాట్ అనేది నెక్స్ట్. వై లేకుండా మీకు లోపల నుంచి ఇన్స్పిరేషన్ రాదు. ఎందుకంటే మన బాడీ ఈజ్ ఫైనైట్, ఏదో ఒక రోజున ఇది అంతరించిపోతుంది. సోల్ ఈజ్ ఇన్ఫైనైట్. సో అందుకని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం అని ఎందుకన్నారు? మరి బాడీ విశ్వాసం అనొచ్చు కదా, మైండ్ విశ్వాసం అనొచ్చు కదా, మరి సోల్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? స్ట్రాటజీ కానీ స్పిరిచువాలిటీ కానీ రెండు ఉండాలి అంటే ఆంట్రప్రీనర్స్లో ఏం చేయాలి వాళ్ళు? అండ్ ఒకటి కావాలనుకుంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలి. ఈ ప్రపంచంలో 4 వ్యక్తులు ఉంటారు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళలో 2 ఉంటారు, తెలివైన మంచి వాళ్ళు, తెలివిలేని మంచి వాళ్ళు. చెడ్డ వాళ్ళలో కూడా 2 ఉంటారు, తెలివైన చెడ్డవాళ్ళు, తెలివిలేని చెడ్డవాళ్ళు. సమాజంలో ఏం జరుగుద్దంటే తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు. తెలివైన మంచివాడు నాయకుడిగా ఎదిగాడు. ఆ నో సేల్స్ నో మనీ అన్నప్పుడు ఆంట్రప్రీనర్స్ కొత్తగా స్టార్ట్అప్ చేయాలంటే కూడా భయపడుతుంటారు. సేల్స్కి ఎందుకు సార్ అంత ఇంపార్టెన్స్ వచ్చింది? అసలు సేల్ చేయకూడదమ్మా. అవతల వాళ్ళు కొనుక్కునేటట్టు మీ ప్రొడక్ట్ ఉండాలి, మీ సర్వీస్ ఉండాలి. మీకు యాపిల్కి వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ లేవంట, వాళ్ళ కస్టమర్స్ షేర్ చేసుకునేలాగా చేస్తారు. వాళ్ళు ఇమేజిన్ చేయండి, ఇఫ్ దే హ్యావ్ 10 million ఫ్యాన్స్, అది రిలీజ్ అయిన తర్వాత దాని రివ్యూని అంతమంది షేర్ చేసుకుంటే అది ఎఫెక్టివా? వీళ్ళకి వాళ్ళే చెప్తే ఎఫెక్టివా? సో నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాసానమ్మా, పేదరికం అంటే తిండి లేకపోవడమో డబ్బు లేకపోవడమో కాదట, ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఆర్ ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఆంట్రప్రీనర్గా ఎదగాలనుకుంటున్నారా? ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలనుకుంటున్నారా లైఫ్లో? అండ్ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకు సాగాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ డెఫినెట్లీ మీకోసం. ఎందుకంటే వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్ విత్ అస్. ఆయన మాట్లాడుతూ ఉంటే జస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేదే కాకుండా ఎలా తీసుకెళ్ళాలి, ఎంత హైకి తీసుకెళ్ళాలి అనేది చాలా క్లియర్గా చెప్తారు. సో డెఫినెట్లీ హియర్ we have Venu Bhagavan garu with us, business coach. Let's shoot out some questions to you. నమస్తే Venu Bhagavan garu. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. సార్ Venu Bhagavan garu, మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఫైనైట్ వర్సెస్ ఇన్ఫినైట్ మైండ్ సెట్ అని. అసలు ఈ రెండు ఏంటి? అండ్ ఆంట్రప్రీనర్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి? సో ఏ బిజినెస్ పెట్టాలన్నా అందరూ ఏం పెట్టాలన్నది క్లారిటీ ఉంటుంది. అయితే ఎందుకు పెట్టాలి అని తెలుసుకున్నారనుకోండి, దట్ బికమ్స్ ఎ మిషన్, దట్ బికమ్స్ అన్ ఇన్ఫైనైట్ వన్. అంటే వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది కంటెంట్, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అనేది కాంటెక్స్ట్. సపోజ్ మీకు ఒక కప్పు ఇచ్చామనుకోండి, ఆ కప్పులో ఏం పోస్తారనేది కంటెంట్, కప్పు అనేది కాంటెక్స్ట్. కప్పులో పోసేది చాలా బాగుంది, కప్పు కడగకుండా ఇచ్చారనుకోండి ఎలా ఉంటుంది అది? అందుకని ఒకవేళ కప్పు సరైనది కాదనుకోండి, ఒక పేపర్ కప్పు, ఒక ప్లాస్టిక్ కప్పు, ఒక పగిలిపోయిన కప్పు, లోపల ఎంత బాగున్నా కానీ పట్టుకునేది సరిగ్గా లేకపోతే, సో అసలు కొన్నిసార్లు కప్పు ఉంది కానీ కప్పును పట్టుకునేది లేదండి. అందుకని ఈ కప్పును పట్టుకునేది మిషన్ అంటారు, పట్టుకునేవాడు లీడర్ అంటారు. సో ఈ కప్పు అన్నది ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకంటే కంటెంట్ మారుతూ ఉంటుంది, ప్రొడక్ట్స్ మారచ్చు, అప్గ్రేడ్ అవుతుండొచ్చు, కొత్త ప్రొడక్ట్స్ రావచ్చు. అల్టిమేట్లీ వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్ అనుకున్నాం అనుకోండి, లేదా టు మేక్ అవర్ కస్టమర్స్ లైఫ్ ఈజీ. రేపొద్దున్న ఏ ప్రొడక్ట్ టోటల్గా వేరేది కూడా మార్చొచ్చు. ఇవాళ టాటాస్, బిర్లాస్, మహీంద్రా, రిలయన్స్ ఎన్ని రకాల వర్టికల్స్లో ఉన్నారండి. అటు B2B, బిజినెస్ టు బిజినెస్లో ఉన్నారు, బిజినెస్ టు కన్స్యూమర్స్ ఉన్నారు, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. బికాస్ బేసికలీ వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రామిసెస్ ఉంటుందండి. గ్రోత్ ఈజ్ లైఫ్ అంటారు ఒకరు, ఇంకొకరేమో కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటారు. సో దీస్ కోర్ పర్పసెస్ అనేవి ఇన్ఫైనైట్ అనమాట. ఈ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఒక బిజినెస్ లాస్ వస్తే ఆ బిజినెస్ క్లోజ్ అవ్వదు, ఆ పర్టికులర్ యూనిట్ని క్లోజ్ చేస్తారు, సో దట్ బిజినెస్ విల్ గో ఆన్. ఒక పెళ్లి చేసుకున్నారనుకోండి, ఫైనైట్ ఏంటి? మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇలాంటి కట్నం ఇవ్వాలో లేకపోతే ఇల్లు కొనుక్కుంటామో, ఉద్యోగం చేస్తున్నాం అని. రేపొద్దున ఉద్యోగం మానేస్తే డైవర్స్ ఇస్తారా? ఎందుకంటే ఇన్ఫైనైట్ యొక్క కాంటెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎవర్ విల్ లివ్ టుగెదర్, వి స్టాండ్ ఫర్ ఈచ్ అదర్, నో మ్యాటర్ వాట్. అగ్రిమెంట్ రాసుకుంటారు కదండి పెళ్లిలో, మమ అంటారు కదా. సో నో మ్యాటర్ వాట్ నేను నిలబడతాను. అది స్వాతిముత్యంలో చూడండి, మరి నువ్వు పోషించాలి కదా, పోషించాలంటే ఏదన్నా చేయాలి, పోషించడానికంటే వాడు తాళ్ళు పెట్టి కొట్టుకుంటాడు. అంటే అల్టిమేట్లీ హెస్ అండర్స్టూడ్ దట్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ యాజ్ హస్బెండ్ ఈజ్ మా ఫ్యామిలీని పోషించడం అని. అంటే ఫర్ ఎవర్ కలిసి ఉండడం అనేది ఇన్ఫైనైట్ అయితే
మీరు నెల నెల డబ్బులు ఇవ్వడమో బిల్లులు కట్టడమో పిల్లల్ని చదివించడమో అనేది ఫైనైట్ అవుతుంది. ఓకే. సో ఇన్ఫైనైట్ ఫస్ట్. ఇప్పుడు ప్రేమ లేకుండా అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, ఫీజు కడుతున్నారు, అది ఉంటుందండి. అది సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఇన్ఫైనైట్. పర్పస్ ఏంటి, ఎందుకు? వై అన్నది ఫస్ట్, వాట్ అనేది నెక్స్ట్. ఓకే. వై లేకుండా మీకు లోపల నుంచి ఇన్స్పిరేషన్ రాదు. సో ఇది అన్నిట్లో అప్లై చేయొచ్చు, అన్నిట్లో apply అవుతుంది. బిజినెస్ Not లైఫ్ only in లో కూడా business. అప్లై చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ ఈజ్ ఫైనైట్, ఏదో ఒక రోజున ఇది అంతరించిపోతుంది. సోల్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకే. సో అందుకని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం అని ఎందుకన్నారు? మరి బాడీ విశ్వాసం అనొచ్చు కదా, మైండ్ విశ్వాసం అనొచ్చు కదా. మరి సోల్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? కరెక్ట్. మరి మనకి భగవద్గీతలో ఆయన విషాదంగా ఉన్నాడు అంటే ఆయన స్కిల్ లేక, ఆయనకి తెలివి లేక, ఆయనకి విల్లు లేదు. అంటే ఆత్మజ్ఞానం ఇచ్చాక తన డ్యూటీ ఏంటో, తన కర్తవ్యం ఏంటో తిరిగి బాధపడే యుద్ధం చేస్తాడు. ఓకే. ఎమోషన్ని దాటి చేస్తాడు కదండి. అందుకని మనకి బాడీ, మైండ్, హార్ట్, స్పిరిట్ మన ఈ నాలుగిట్లో హయ్యెస్ట్ కాన్షియస్ నుంచి కనుక ఆపరేట్ చేస్తే బిజినెస్లో ఆర్ లీడర్షిప్లో హయ్యెస్ట్ స్టేట్లో వాళ్ళు ఫర్ ఎవర్ ఉంటుంది. అంటే వాళ్ళ లేని తర్వాత కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ లెగసీ కంటిన్యూ. మీకు ఎన్నో కంపెనీస్ 50 years 100 years జనరేషన్స్ మారుంటాయి, కానీ ఆ సంస్థలు అలా నిలబడడానికి కారణం బికాస్ దే హ్యావ్ ఎన్ ఇన్ఫైనైట్ మిషన్ ఓకే. అండ్ ఫైనైట్ గోల్స్. గోల్స్ ఫైనైట్, మిషన్ ఇన్ఫైనైట్. సో ఇంకొకటి ఏంటంటే స్పిరిచువాలిటీ విత్ స్ట్రాటజీ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ బిజినెస్ పీపుల్కి, ఆంటర్ప్రీనర్స్కి స్పిరిచువాలిటీ ఉంటే స్ట్రాటజీ, స్ట్రాటజీ ఉంటే స్పిరిచువాలిటీ అనేది టూ కాంట్రడిక్ట్ అయిన కామెంట్స్ అండ్ స్టేట్మెంట్స్. సో నిజంగానే ఈ స్ట్రాటజీ కానీ స్పిరిచువాలిటీ కానీ రెండు ఉండాలి అంటే ఆంటర్ప్రీనర్స్లో ఏం చేయాలి వాళ్ళు? అండ్ ఒకటి కావాలనుకుంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలా? అలా లేదమ్మా, అసలు ఎయిదర్ ఆర్ అన్నది అవుట్డేటెడ్ అమ్మా. వీ కెన్ హ్యావ్ బోత్. మనం ఈ ప్రపంచంలో ధర్మ అర్థ రెండు ఉండొచ్చు. అర్థం లేనిటువంటి ధర్మం నిలబడదు, ధర్మం లేనిటువంటి అర్థం మనిషిని లోపల పరాజితుగా చేస్తుంది. అంటే ధర్మం ఉండి లోపల విజేతగా ఉంటారు, అర్థం లేకపోతే బయట ఫెయిల్ అవుతారు. బయట మాత్రమే సక్సెస్ అయ్యి లోపల లేకపోయినా ఫెయిల్యూర్ కదమ్మా. మీ జీవితంలో ఎక్కువ సమయం గడిపేది మీతో మీరే కదా. సో దెన్ బయట కంపెనీ కోసం ఎదురు చూస్తారు. లోపల ఎప్పుడైతే బ్యాంక్రప్ట్ ఉన్నారో యూ లుక్ ఫర్ హ్యాపీనెస్ అవుట్ సైడ్. సో అందుకని రెండు ఇంపార్టెంట్. సో మీకు స్ట్రాటజీ అన్నది ఏంటంటే ఎగ్జిక్యూషన్లో మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆ స్ట్రాటజీ దేనికోసం ఉపయోగించాలి? ఈ ప్రపంచంలో 4 వ్యక్తులు ఉంటారమ్మా, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళలో 2 ఉంటారు, తెలివైన మంచివాళ్ళు, తెలివిలేని మంచివాళ్ళు. చెడ్డవాళ్ళలో కూడా 2 ఉంటారు, తెలివైన చెడ్డవాళ్ళు, తెలివిలేని చెడ్డవాళ్ళు. సమాజంలో ఏం జరుగుద్దంటే తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు. తెలివైన మంచివాడు నాయకుడిగా ఇది వరకు. అని ఇది ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే చెప్పండి ఎగ్జాంపుల్. మహాభారతంలో మంచివాళ్ళు అంటే ఇటు మనం పాండవులు చెప్తాం, చెడ్డవాళ్ళు అంటే కౌరవులు అంటాం. మరి తెలివైన చెడ్డవారు ఎవరంటే శకుని మామ. ఎమోషన్ ఎక్కడైతే ఉందో అక్కడ విజ్డమ్ తగ్గిపోతుందమ్మా. అటు కౌరవుల ఎమోషనలే, ఇటు పాండవుల ఎమోషనలే. సో మరి తెలివైన మంచివాడు లేకపోతే పాండవులకి అన్యాయం జరిగింది కదా. అందుకని కృష్ణుడు ఆయనకి ఇంటెలిజెన్స్ కాదు మా విజ్డమ్. ఇది రైటా రాంగ్ అని చూడలేదు ఆయన, ఇది వైజా అన్వైజా. రెండు స్పిరిచువాలిటీ అండ్ స్ట్రాటజీ రెండు గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అల్టిమేట్ పర్పస్ ఏంటి? అది స్పిరిచువాలిటీ అమ్మా. మీరు ఈ మధ్యలో ఏదైతే చేద్దాం అనుకున్నారో ఇంటెలిజెన్స్ అంతా వాడచ్చు, అది స్ట్రాటజీ. అది కదమ్మా. ఇప్పుడు మీకు ఒక టెర్రరిస్టులు కూడా స్ట్రాటజీ వాడతారు విధ్వంసానికి. ఒక విమానాలని మిసైల్ కింద వాడడం అన్నది చాలా ఇంటెలిజెన్స్ ప్లాట్ అది. బట్ ఈస్ దేర్ ఏ విజ్డమ్? డిస్ట్రక్షన్ అవుతుంది కదా. సో విజ్డమ్ లేనిటువంటి ఇంటెలిజెన్స్ దేనికి ఉపయోగపడుతుంది? అందుకే ప్రపంచంలో ఉన్నదంతా డేటా, మనం చదువుకుంటే ఇన్ఫర్మేషన్, అప్లై చేస్తే నాలెడ్జ్. అలా అప్లై చేస్తుంటే కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్నాళ్ళకి ఇంటెలెక్ట్ వస్తుంది. ఇంటెలెక్ట్ నుంచి ఇంటెలిజెన్స్కి మారుతుంది. ఇంటెలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఇప్పుడు ఒక మెకానిక్ ఉంటాడమ్మా, ఎన్నో ఇంజిన్లు చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బానెట్ ఎత్తి ఆ సౌండ్ని పలానాది పోయిందని ఊహించగలుగుతాడు ఆయన. ఒక డాక్టర్ గారు ఇలా పట్టుకుని చెప్పగలుగుతాడు ఆయన. ఆ ఇంటెలెక్ట్ బికాస్ ఆ అనుభవంలో వచ్చింది ఆయనకి. బట్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంటర్నెట్ లాంటిది, అది మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఆల్ క్రియేటివ్ పీపుల్, ఆల్ రైటర్స్ వీళ్ళందరూ అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాన్ని ఫ్లో స్టేట్ అంటారు, జోన్ అంటారు. అంటే మనం ఆ యొక్క స్థితిలో లీనమైనప్పుడు మన ద్వారా ప్రవహించేటటువంటిది. ల్యాప్టాప్ ద్వారా మనం చాట్ జీపీటీని అడుగుతాం, గూగుల్ని అడుగుతాం, అన్నీ వస్తాయి. ఇది ల్యాప్టాప్ ఇవ్వలేదు, ఇట్ ఈస్ త్రూ ల్యాప్టాప్. సో అది ఇంటెలిజెన్స్ అనమాట. వి బికమ్ ఎ ట్యాప్ ద పొటెన్షియల్ అంటారు. ట్యాప్ ఇప్పితే నీళ్ళు వచ్చినాయి. సిమిలర్గా మనం కూడా ఒక ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తుంటామో అలాంటి థాట్స్ మనకు వస్తుంటాయి.
అండ్ ఇంటెలిజెన్స్ దాటి విజ్డమ్ అన్నమాట. మనకి కేవలం ఇంటెలిజెన్స్ వచ్చిందని అందరినీ వాడుకోవడానికో, మనం హ్యాకింగ్ చేయడానికో, రకరకాల అడ్డమైన సినిమాలు తీసి సమాజాన్ని పాడు చేయడానికో ఎథిక్స్ అనేవి ఉండాలి. వాడేమనుకోండి, లా ఆఫ్ కర్మ. మీరు ఏమి ఇస్తారో ప్రపంచానికి మీకు అదే వస్తుంది. ఇఫ్ యూ గివ్ వెల్ బీయింగ్ యూ విల్ గెట్ వెల్ బీయింగ్, ఇఫ్ యూ గివ్ ఇల్ బీయింగ్ యూ విల్ గెట్ ఇల్ బీయింగ్. మీరు చేసే దాన్ని బట్టి కర్మని తప్పించుకోలేరు. అండ్ ఇది దాటి విజ్డమ్ ఎప్పుడైతే వచ్చిందో ఫోకస్ ఉంటుంది. మనం చేయాల్సింది ఒక మిషన్ కింద పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ ఫోకస్ ఉందో మనం మాస్టరీ అవుతుంది దాని మీద. అప్పుడు దాన్ని మీరు మోడల్ స్ట్రాటజీ వేసుకోవచ్చు. ఇది ఎలాగ బిజినెస్ మోడల్స్, పర్పస్ఫుల్ బిజినెస్ మోడల్స్. ఎందుకంటే మీరు మంచి చేయాలన్నా కానీ మీకు ఒక స్ట్రాటజీ కావాలి కదమ్మా. సో అందుకని ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ఒక మెంటర్, తెలివైన మంచివాడు మెంటర్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు పనికొస్తారు. అదర్వైజ్ తానే సక్సెస్ అవ్వలేదు అనుకోండి, 10 మందికి ఎలా ఉపయోగపడతాడు? ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళకు ఉన్నంత ధైర్యం మంచి వాళ్ళకి లేదు. అందుకని మంచి వాళ్ళకు కూడా ఒక పెద్ద పర్పస్ ఉండి, పెద్ద మిషన్ ఉండి, వాళ్ళు డబ్బు సంపాదించడం వేరు, సంపద సృష్టించడం వేరు. అందుకని ఆ డబ్బు అవసరం దేనికి అని తెలుసుకుంటే అది సంపద కింద మారిపోతుంది. అప్పుడు అది మీకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినా మీకు గ్రీడ్ రాదు, గర్వం రాదు. ఎందుకంటే అది ఒక పర్పస్ మీద మీరు చేస్తున్నారు కదండి. సో దోస్ ఆర్ కాల్డ్ లెవెల్ 6 లీడర్స్, దోస్ ఆర్ కాల్డ్ అథెంటిక్ ఎంటర్ప్రినర్స్ అండ్ సోషల్ ఎంటర్ప్రినర్స్. వాళ్ళు లెజెండ్స్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి దేశం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మనం ప్రపంచం అంతా కూడా మాకు మీ ఇండియా వెళ్ళిపోండి, మాకు అక్కర్లేదు అన్న ఇంకా మంచిది. ఎందుకంటే ప్రపంచం వెళ్ళి ఎన్నో కంపెనీస్ని మన వాళ్ళు క్రియేట్ చేశారు. అందుకని అలాంటి వాళ్ళు మెంటర్స్గా వచ్చి తిరిగి మళ్ళీ మన కన్స్యూమర్స్ కంటే కూడా క్రియేటర్స్గా తయారు చేశారనుకోండి, ఒక జనరేషన్ ఇంపాక్ట్ చేసి లీడర్స్ ఉన్నారనుకోండి. ఇమేజిన్ చేయండి దట్ ద లీడర్స్ హూ ఇస్ రూలింగ్ ద వరల్డ్, అలాంటి వాళ్ళు కనుక మెంటర్స్ అయ్యారనుకోండి. ఇవాళ డాక్టర్ అబ్దుల్ కలాం గారి తర్వాత మన ఇండియాకి అలాంటి మెంటర్స్ లేరు, రోల్ మోడల్స్ లేరు. సో అందుకని సచ్ లీడర్స్ మళ్ళీ తిరిగి కనుక ఒక వాయిస్ అయితే అవర్ యూత్ విల్ టేక్ దెమ్ సీరియస్. ఎందుకంటే మామూలుగా చెప్పడం వేరు, ఒక 1000 కోట్లో 10,000 కోట్లో సంపాదించి చెప్పడం వేరు. అప్పుడు దెన్ యూత్ విల్ లిసన్ టు దెమ్. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నో సేల్స్ నో మనీ అని చాలా ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. ఆ నో సేల్స్ నో మనీ అన్నప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా స్టార్ట్అప్ చేయాలంటే కూడా భయపడుతుంటారు. నిజంగానే సేల్స్ లేకపోతే మనీ ఉండదు. సో ఈ పాత్ అంతా భయపడుతూనే ఉంటారు. సేల్స్కి ఎందుకు సార్ అంత ఇంపార్టెన్స్ వచ్చింది? చాలా కష్టం సేల్ చేయడం. అసలు సేల్ చేయకూడదమ్మా. అవతల వాళ్ళు కొనుక్కునేటట్టు మీ ప్రొడక్ట్ ఉండాలి, మీ సర్వీస్ ఉండాలి. మీ కస్టమర్స్ ఉండకూడదు, అవసరం ఉండాలి. మీ కస్టమర్స్ ఫ్యాన్స్ కింద మారిపోవాలి. మీకు యాపిల్కి వాళ్ళ పేజ్ లేదంట, మాది వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ లేవంట. వాళ్ళ కస్టమర్స్ షేర్ చేసుకునేలాగా చేస్తారు వాళ్ళు. అంటే దే హ్యావ్ ఫ్యాన్స్. ఇమేజిన్ చేయండి, ఇఫ్ దే హ్యావ్ 10 million ఫ్యాన్స్, అది రిలీజ్ అయిన తర్వాత దాని రివ్యూని అంతమంది షేర్ చేసుకుంటే అది ఎఫెక్టివా, వీళ్ళకి వాళ్ళే చెప్తే ఎఫెక్టివా? దట్ ఈస్ ట్రూ పబ్లిసిటీ కూడా కదండి అది, జెన్యూన్ రివ్యూస్. సో అందుకని మీ కస్టమర్ మీకు ఫ్యాన్ అవ్వాలంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తే ఫ్యాన్ అవుతారు. ఒకప్పుడు ప్రొడక్ట్ ఇంపార్టెంట్, తర్వాత సర్వీస్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో సేల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సేల్స్ అంటే ఏంటంటే మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు. మార్కెటింగ్ అన్నది అవేర్నెస్, మార్కెటింగ్ అన్నది మార్కెట్లో మీరు ఉన్నారని తెలియజేయడం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అమ్మా, ఇది చూసారనుకోండి, లాస్య గారు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చేస్తారు, చాలా వెల్ నోన్. సో నా ఇంటర్వ్యూ మీతో పాటు నన్ను కూడా చూసి ఓకే ఈయన బాగానే మాట్లాడుతున్నాడే అనుకుని వేణు భగవాన్ ఒకసారి చూస్తే ఇంకో 4 వీడియోలు వస్తాయి. సో ముందు నేను కనపడతాను, నాకేం బిజినెస్ రాలేదు. మార్కెటింగ్ ఈజ్ అవేర్నెస్, మార్కెటింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, మనం ఉన్నామని తెలుస్తుంది. సో సేల్స్ అన్నది ఏంటంటే, 1,00,000 మంది చూస్తే, 100 మంది చూస్తే, ఎవరికో అవసరం, అరే నాకు ఇలాంటిదే కావాలి కదా అని మన నెంబర్ తెలుసుకున్నావు, చూసో, మన గురించి మన కన్సల్ట్ చేసి మన సర్వీస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు నాకు రెవెన్యూ వస్తుంది. నేను వాళ్ళకి సర్వీస్ ఇస్తే మనకు ఫీజు ఇవ్వడమో, మనకి ఒక రెమ్యునరేషన్ ఇవ్వడమో చేస్తే దానికి మనం బిల్ ఇస్తాం. సో వీ గాట్ మనీ. సో రెవెన్యూ జనరేట్ చేసేది సేల్స్. ఇప్పుడు నేను ఆయనకి సేల్ చేశానా, ఆయన కొనుక్కున్నారా? ఆయనే కొనుక్కున్నాడు, నేను అమ్మలేదు కదా. మనం అమ్మకుండా చేయగలిగేదే మార్కెటింగ్. అందుకని మార్కెటింగ్ ప్రిఫరెన్స్ ఇస్తే సేల్ చేయక్కర్లేదు. సో జనాలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని తెలుసుకొని మనం అటువంటి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్. అంతే కదమ్మా. అందుకని మీ బిజినెస్ ఏంటంటే ఎవరైనా ఏమంటారు, నాది కన్స్ట్రక్షన్ బిజినెస్, హోటల్ బిజినెస్, క్లాత్ బిజినెస్, ఇలా రకరకాలు చెప్తారు. మీ ప్రొడక్టో సర్వీసో మీ బిజినెస్ కాదండి. మీరు కస్టమర్ ప్రాబ్లం, నీడ్ ఆర్ డిజైర్, దానిని మీ ప్రొడక్ట్ సర్వీసు ఏది అడ్రస్ చేస్తుందో దట్ ఈస్ యువర్ బిజినెస్.
అంటే సమ్ పీపుల్ హ్యావ్ సమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంట్లో కోవిడ్ టైంలో పని మనుషులు రాలేదండి, అప్పుడు అది డిష్ వాషర్ అన్నది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది అనుకోండి. డిష్ వాషర్ ఆ కంపెనీ బిజినెస్ కాదు, మేకింగ్ ఏ హౌస్ వైఫ్ లైఫ్ ఈజీ ఈజ్ దేర్ బిజినెస్ కదమ్మా. దట్ ఈస్ ద పర్పస్ అండ్ మిషన్ ఆఫ్ ద కంపెనీ. టుమారో దే మే ఇన్వెంట్ అనదర్ ప్రొడక్ట్ టు మేక్ ద హౌస్ వైఫ్ లైఫ్ ఈజీ కదండి. అలాగ ఒక ఇల్లు కడుతున్నారండి ఒక ఆయన నేను కోచింగ్ ఇవ్వడానికి నేను వేరే దేశం వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ ఆయన ట్రాన్సాక్షన్లో ఎప్పుడు బిజీగా ఉంటుంటే ఇలా నేను చేయలేనండి, ఏదైనా రిసార్ట్లో మాట్లాడుకుందాం అంటే నేను సింగపూర్ వెళ్తున్నాను, అటు నుంచి మీరు థాయిలాండ్ రండి, అక్కడ మనం 3 days అక్కడ బీచ్ దగ్గర హోటల్లో ఉండి మాట్లాడుకుందాం అంటే వెళ్ళినప్పుడు అక్కడ మేము యోగా చేసినప్పుడు రష్యన్స్ వచ్చారు అక్కడికి. మీ అందరం కలిపి యోగా చేశాక వాట్స్ యువర్ బిజినెస్ అన్నారు. ఈయన ఐ మీన్ టు కన్స్ట్రక్షన్ అన్నారు. నేను వెంటనే ఆయన కాలు తొక్కాను, ఎందుకంటే ఆయనకి మీ బిజినెస్ ఏంటని మిషన్ క్రియేట్ చేశాం. అప్పుడు ఆయన వెంటనే వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ 5-star డ్రీమ్స్ ఆఫ్ కామన్ మ్యాన్ విత్ ఇన్ దేర్ రీచ్ అన్నాడు. వాట్ ఈస్ దట్ అన్నాడు. అలాంటి క్యూరియాసిటీ రావాలి. ఈయన ఏం చెప్తున్నాడు, వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద 5-star డ్రీమ్స్ ఆఫ్ మై కస్టమర్స్ విత్ ఇన్ దేర్ రీచ్. అంటే మేము అఫోర్డబుల్ హౌసింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే మీరు డ్రీమ్ హౌస్లో ఉండి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, జిమ్ దగ్గర నుంచి, ప్లే స్కూల్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అవన్నీ విత్ ఇన్ బడ్జెట్లో ఇవ్వడం అన్నది నా యొక్క మిషన్. ఎప్పుడైతే అది క్యూరియాసిటీ క్రియేట్ చేసిందో అప్పుడు మొత్తం చెప్పొచ్చు. అందుకని ఆయన ఇన్ఫైనైట్ గేమ్ గురించి చెప్తున్నాడు, తర్వాత ఫైనైట్ గురించి చెప్తారు కదండి. ఎనేబులింగ్ హ్యూమన్ పొటెన్షియల్ టు క్రియేట్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఈజ్ మై లైఫ్స్ పర్పస్. ఐఎమ్ బోర్న్ టు ఇన్స్పైర్, ఎనేబుల్, ఎన్రిచ్, ఎన్లైటన్ అండ్ అప్లిఫ్ట్ ద హ్యూమన్ స్పిరిట్ అని రాసుకుంటూ ఉంటాను. సో అయితే నేను మోటివేషనల్ స్పీకర్గా ఉండుండొచ్చు, లేదా నేను ఒక బిజినెస్ పెట్టిండొచ్చు, లేదా బిజినెస్ కోచ్గా ఉండొచ్చు. సో నేను ఏదన్నా చేయనండి, అల్టిమేట్లీ ఐఎమ్ హియర్ టు ఎనేబుల్ ద హ్యూమన్ పొటెన్షియల్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఈజ్ ఇన్ఫైనైట్. నేను చేసే బిజినెస్లు కానీ సర్వీసెస్ కానీ ఫైనైట్, ఇవి మారిపోతూ ఉంటాయి, కాలాన్ని బట్టి మారాలి కదమ్మా. కానీ ఇన్ఫైనైట్ మారదు, అది స్వధర్మం. దాని నుంచి అర్థ క్రియేట్ చేయడానికి బిజినెస్ మోడల్స్, స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు యూజువల్గా ఆంట్రప్రీనర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు అందరికీ తెలుసు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది డిపెండ్స్, మనకు తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఇనిషియల్గా ఎలా ఉండాలి సార్? ఫస్ట్ అమ్మా క్రియేటర్స్ మైండ్ సెట్ ఉండాలి. క్రియేటర్స్ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ని పెట్టేటప్పుడు ట్రేడింగ్ పెడుతున్నారా, ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారా. ఎందుకంటే మనం సాధారణంగా బిల్డర్ అంటే బిల్డింగ్ కట్టేవాళ్ళు అనుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసేవాళ్ళే బిల్డర్స్, ఒక కల్చర్ని బిల్డ్ చేసేవాళ్ళు బిల్డర్స్. సో ఫస్ట్ ఎవరిని బిల్డ్ చేస్తారు, వీళ్ళు పీపుల్ని బిల్డ్ చేస్తారు, తర్వాత పీపుల్ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. అందుకని మైండ్ సెట్ ఎలా ఉండాలంటే లీడర్ మైండ్ సెట్ ఉండాలి. అంటే క్రియేటర్స్ మైండ్ సెట్ తర్వాత ఈ లీడర్ మైండ్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పీపుల్ తోటే బిజినెస్ చేయాలి. మీరు ఎంతమంది డబ్బులు ఇచ్చినా, లోన్ ఇచ్చినా, అల్టిమేట్గా పీపుల్ వీళ్ళ యాటిట్యూడ్ మీరేం మార్చలేరు. అందుకని మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ని లాంగ్ టర్మ్ చూడగలిగారు. దాంట్లో షార్ట్ టర్మ్, ఎందుకంటే ప్రాఫిట్ ఇప్పుడప్పుడే రాదండి, 3 years పడుతుంది, 5 years పడుతుంది, వాల్యుయేషన్, బ్రాండ్ క్రియేట్ చేస్తున్నా, ఇవన్నీ ఉట్టి మాటలండి. మీకు ప్రాఫిట్ క్రియేట్ చేయడం రాకుండా, మీరు చిన్నగా మినియేచర్లో మీరు ప్రాఫిట్ రాకుండా పెద్దగా చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది అని అనుకోవడం, ఇదంతా మన ఊహ. మనం చూడండి స్క్రిప్ట్లు పట్టుకుని బ్లాక్ బస్టర్ అని తిరుగుతూ ఉంటారు కదమ్మా. ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ తీసి ఒక 50,000 మందో 1,00,000 మందో చూడకుండా మీరు బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే ఎవరు నమ్ముతారమ్మా కదా. అందుకని మీరు ఏదైతే చేస్తారో ఆ మోడల్ ముందు చేసి దాన్ని ప్రాఫిటబుల్గా చేస్తే అప్పుడు అది స్కేల్ చేయడానికి అర్హత ఉంది. అందుకని ఎవరైనా బిజినెస్ పెట్టే ముందు లీన్ బిజినెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకని మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. మాది ఎంత బాగుంది ఆఫీసు, ఫీల్ గుడ్ ఉందా, ఫస్ట్ పెద్ద ఆఫీస్ పెట్టుకోవడం, ఎక్కువ మందిని స్టాఫ్ని పెట్టుకోవడం. సో అందుకని హెడ్స్ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు ఎత్తుకు ఎగరలేరు. అందుకని ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే వై యు ఆర్ డూయింగ్, వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్. ఎందుకంటే ఏ నీడ్ని మీరు సర్వ్ చేస్తున్నారు, ఏ సమస్యను పరిష్కరిస్తున్నారు, ఏ అవసరాన్ని తీరుస్తున్నారు. లేదా ఏదన్నా జ్యువెలరీ అలాంటివి ఉందనుకోండి, నీడ్ అండ్ యొక్క ప్రాబ్లం కంటే కూడా డిజైర్ ఉంటుంది అక్కడ. ఒకసారి మీకు బేసిక్ నీడ్స్ దాటిపోయాక మనుషులకి రకరకాల కోరికలు ఉంటాయి. సో అందుకని నేను లాంబార్గిని కోరుకున్నది అనుకోండి, అది నీడ్ కాదు కదా. సో దట్ ఈస్ ఎ డిజైర్. సో అందుకని మీరు ఏది చేస్తున్నారో క్లారిటీ ఉండాలి దాంట్లో. సో ఎప్పుడైతే మీరు క్లారిటీ ఉన్నారో మీరు అది చేయడానికి మీకు ఉన్నటువంటి మాస్టరీ ఏంటి, ఆ మాస్టరీ కనుక మీకు లేకపోతే మార్కెట్లో
మీరు డబ్బులు పెట్టి బిజినెస్ మొదలు పెడితే అనుభవం వస్తుంది, అనుభవంతో బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయి. డెఫినెట్లీ. అందుకని మ్యాక్సిమం డబ్బులు పెట్టి దిగి అనుభవం తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎవరు వినరమ్మా. స్టార్టప్స్కి నేను కోచింగ్ చేయడానికి అంత ఈజీగా చేయను నేను, ఎందుకంటే ప్రేమలో పడినట్టు ఉంటుంది. ఏదైనా తేడా వస్తే వస్తారు కానీ ముందు రారు కదమ్మా అది. కానీ ఒక మెంటల్ లేకుండా జీవితంలో మెంటల్ వస్తుంది. ఎంటర్ప్రినర్స్కి ఈవేళ లోన్లీ జాబ్ అంటారు, ఎవరితో డిస్కస్ చేయలేరు చాలా మంది. అందుకని ఎంటర్ప్రినర్స్ డెఫినెట్లీ నీడ్ ఏ కన్సల్టెంట్ అండ్ ఏ మెంటర్ హూ కెన్ హ్యాండ్ హోల్డ్ దెమ్ అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైం. చాలా మంది ఏంటంటే ఉన్నదంతా ఇది నా ప్యాషనేట్ కంపెనీ, ఉన్నదంతా అందులోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి సార్ ఇనీషియల్? స్టార్టప్స్ అందరూ కూడా మనం సక్సెస్ స్టోరీసే మనం పాడ్కాస్ట్లోనో రకరకాలు చూస్తూ ఉంటాం. మనం ఫెయిల్యూర్ స్టోరీస్ సక్సెస్ అయితే తప్ప ఫెయిల్యూర్ స్టోరీస్కు వాల్యూ రాదు. అందరికీ ఫెయిల్యూర్ స్టోరీస్ గ్యారంటీగా ఉంటాయి, కానీ అవి ఎప్పుడు మాట్లాడతాం? సక్సెస్ పెద్దది వచ్చిన తర్వాత, ఇవన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిందంటే అది గొప్పగా ఉంటుంది. కానీ ఒక బిజినెస్ పెట్టినప్పుడు బూట్ స్టాపింగ్ అంటారు, అంటే సొంత డబ్బులో, ఫ్రెండ్స్ డబ్బులో, వైఫ్ గోల్డ్, రకరకాల పర్సనల్ లోన్స్ ఇవన్నీ చేసి పెడతారు. పెట్టినప్పుడు ఇది ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, దీనికి ఎంతవరకు నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ఆ యొక్క క్యాష్ డ్రై అవ్వకుండా, తర్వాత లోన్స్ కోసం తిరగకుండా. నాకు ఒక బ్యాంక్ ఆయన మాట చెప్పారమ్మా, బ్యాంక్స్ దగ్గర చాలా ఎంఎస్ఎంఈకి ఫండ్స్ ఇవ్వాల్సినవి అప్లై చేసే వాళ్ళక వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. దే ఆర్ లుకింగ్ ఫర్ ఫైల్స్. చాలా మంది మీకు లోన్స్ ఇప్పించే వాళ్ళని ఫైల్స్ మాకు ఇవ్వండి అని వాళ్ళు క్యాంప్స్ కూడా పెడతారు, ఎస్బీఐ లాంటి వాళ్ళు. సో మీరు ఎందుకండి ఇంతమందికి కావాలి కదా అంటే వాళ్ళు నాకు మాట చెప్పారు, ఫస్ట్ బిజినెస్ ఐడియాని పట్టుకొచ్చి నాకు లోన్ ఇవ్వండి అంటే ఎవరు? మీరు ఏం చేస్తారో మీ సొంత డబ్బులతో పెట్టి దాన్ని సక్సెస్ చేసి మీరు లోన్ 10 లక్షలు కావాలంటే నాకు 1,00,000 కావాలని అడిగింది. మీ బిజినెస్ చూసి ఈజీగా ఇస్తాడు, ఎందుకంటే రిస్క్ లేదు. ఎప్పుడైతే మీరు బ్రహ్మాండంగా ఇది కట్టేస్తున్నారో అప్పుడు బ్యాంక్ వెంటబడుతుంది. సో అలా వెంటబడే విధంగా మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటే మీ అవసరంలో 10% లోన్ తీసుకోండి. అసలు లోన్ అవసరం లేనప్పుడు లోన్ తీసుకోండి. బ్యాంకులు కూడా అంతే చేస్తాయమ్మా, లోన్ అవసరం ఉన్నోడికి ఇవ్వు. అవసరం లేదని తెలిస్తే మీ ట్రాక్ రికార్డ్ అడుగుతారు, ఇన్ని కొలటరాలు అడుగుతారు. ఇన్ని ఎందుకు అడుగుతారు? నీ దగ్గర డబ్బు ఉంది అని తెలిసాకే డబ్బు ఇస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, స్కీమ్స్ పెట్టింది. మీరు బిజినెస్ మొదలు పెట్టి మీరు 1 crore కనుక మీరు మీ అకౌంట్ ద్వారా బిజినెస్ చేసి మీరు జిఎస్టీ కట్టి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లో 1 crore టర్న్ ఓవర్ మీరు దానికి జిఎస్టీ పే చేసినట్టుగా దానికి మీరు ఆ రిసిప్ట్ 2 అప్లోడ్ చేస్తే మీరు గవర్నమెంట్ ఆ యొక్క ఎంఎస్ఎంఈలోనూ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంట్లో బ్యాంక్ కూడా చూజ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేస్తే వితౌట్ కొలెటరల్, వితౌట్ క్వశ్చన్స్ దే హ్యావ్ టు గివ్ యూ 20 lakhs లోన్, అంటే 20%. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు లిక్విడ్ క్యాష్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ లోన్ అవసరం లేకుండా బిజినెస్ క్రియేట్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. ఇవాళ క్యాష్లో బిజినెస్లో అత్యుత్తమం అమ్మ. క్రెడిట్ మోడల్ బిజినెస్ అనేది నా దృష్టిలో అవుట్డేటెడ్. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళే ఎంత ఇబ్బంది పడుతున్నారు. దర్ ఇస్ నో గ్యారంటీ ఎక్సెప్ట్ సమ్ ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయమ్మా, వాళ్ళు పిలిచి మరీ ఇస్తారు 15 days క్రెడిట్. అంటే మీరు రిమైండర్ కూడా చేయక్కర్లా. మీరు కనుక సరిగ్గా బిల్ ఇవ్వకపోతే మీ ఎంటపడి మరీ బిల్ తీసుకుంటారు. సో అందుకని మీరు అలాంటి కంపెనీస్కి చేసినప్పుడు ఓకే, కానీ అదర్వైజ్ క్రెడిట్ మోడల్స్లో బిజినెస్ చేయకూడదని ఫస్ట్ స్టార్టప్స్కి తెలియాలి. సో నెక్స్ట్ ఇప్పుడు యూజువల్గా ఎవరైనా ఆంట్రప్రినర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక 2 years బాగా కష్టపడాలి, అసలు ఇల్లు వాకిలి మర్చిపోవాలి అని 24 hours దాని మీదే ఉంటారు ఒక 2 years. అలా ఉండడం కరెక్టా? లేదు ఫ్యామిలీ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ చేస్తే ఇంకా డబుల్ స్పీడ్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ టైం అని ఉంటుందమ్మా. మార్నింగ్ 1 గంట సేపన్నా తనకు తాను టైం ఇవ్వకపోతే దాని తర్వాత మీరు ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివన్నీ చాలా పోతుంటాయి. హెల్త్ దట్ ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది, అంటే ఫిజికల్ హెల్త్. సెకండ్, మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే, ఎంత స్టేట్ ఆఫ్ బీయింగ్ బాగుంటే మీరు అంత క్రియేటివ్గా వర్క్ చేయగలుగుతారు. అందుకని మీరు ఇంటెలెక్చువల్గా, స్పిరిచువల్గా, మెడిటేషన్ లాంటివో, వాకింగ్ లాంటివో, మీరు ప్రాణాయామం లాంటివో, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీనో చేయక తప్పదు. అండ్ ఎమోషనల్గా మీరు కనుక యూజువల్గా స్టార్టప్స్ అంటే యంగ్ ఉంటారు కనుక మ్యారేజ్ అయిన కొత్తలో కనుక ముందే అగ్రిమెంట్కి రావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ స్టార్ట్, ఐ వాంట్ యువర్ హెల్ప్, ఐ వాంట్ యువర్ సపోర్ట్. అగ్రిమెంట్స్కి ఉన్న తర్వాత ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అండ్ మళ్ళీ దే విల్ ఆల్సో అగ్రీ, ఓకే వన్స్ ఇన్ ఏ వీక్ నాకు హాఫ్ డే టైం ఇవ్వాలన్నారు అనుకోండి, ఆ రోజు కుదరకపోతే యూ కెన్ ఆల్వేస్ చెప్పొచ్చు ఇంకొక 1 or 2 days తర్వాత.
బట్ అది కంటిన్యూస్గా చేస్తే ఏంటంటే రెన్యువల్ జరగదన్నమాట. ఓకే. మీకు దేనికన్నా కానీ రెన్యువల్ చేసుకోవాలి కదా, మళ్ళీ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి ఎట్లా ఉంటుంది అది. సో అలాగే డిపాజిట్స్ అని ఒకసారి నేను వీడియోలోనే చెప్పాను. మీరు అకౌంట్లో ఎప్పుడన్నా 5,000 10,000 వేసుకుంటే వెళ్ళి 10 లక్షలు ఉందనుకోమ్మా, ఎప్పుడన్నా విత్డ్రా చేసినా ప్రాబ్లం లేదు. అసలు డిపాజిటే లేకుండా విత్డ్రాలే ఉందనుకోండి, మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ అకౌంట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 ఉంటే మీరు ప్రివిలేజ్డ్ అండ్ విఐపి కస్టమరే కదా, మిమ్మల్ని బాగా మాట్లాడతారు కదా. అదే మొత్తం తీసేసరి జీరో అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి లోన్ అడిగారు, మీ పాస్ట్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది కాబట్టి ఒక లోన్ కొంత ఇచ్చారు. ఇప్పుడు ఈఎంఐ లేదు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కాల్స్ కూడా, ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మర్యాద ఇస్తారా? సో సేమ్ ఇన్ రిలేషన్షిప్స్, మీరు ఏదైతే ప్రామిసెస్ చేశారో, ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఆనర్ చేసే కొద్దీ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుతుంది. అంటే మీకు ఎక్కడైతే అక్కడ డిపాజిట్ ఎక్కువ ఉందో, మీ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న మాట తప్పినా, చిన్నది మీరు ఒక ప్రామిస్ కనుక చేయకపోయినా ఒక సారీ తోటి మళ్ళీ నార్మల్ అవుతుంటాయి. బట్ ఇప్పుడు అదే అలవాటుగా ఉండి గ్రాంటెడ్ తీసుకున్నారనుకోండి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో మీకు చాలా విలువైనవన్నీ ఫ్రీగా వస్తాయి. ఏదైతే ఫ్రీగా వచ్చినాయో వాటిని మీరు గ్రాంటెడ్ తీసుకుంటే అవి వెళ్ళిపోతాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా మీకు మళ్ళీ రావు. లైక్ హెల్త్, లైక్ మనం తీసుకునే గాలి మనకి ఏమన్నా ఖర్చు అమ్మా. అండ్ అలాగే పేరెంట్స్, సిబ్లింగ్స్, స్పౌజ్, చిల్డ్రన్, మనీ, రెస్పెక్ట్ కదమ్మా. ఇప్పుడు ఏముందలే ఇంతమందికి మనం పాపులర్ అనుకుంటే అదే ఉందలే అన్నాం అనుకోండి, దాని రెస్పెక్ట్ ఇవ్వలేదు వాల్యూ ఇవ్వలేదు అనుకోండి. అది మనీ, డబ్బుదే ఉంది కదా అనుకుంటారు. ఆర్ హెల్త్, ఆర్ సమ్ పీపుల్ ఆర్ లుక్స్ బ్యూటిఫుల్, అదేముంది అది పెద్ద విషయం కాదు. నో, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఎనీథింగ్ యు ఆర్ గిఫ్టెడ్, ఎనీథింగ్ యూ హ్యావ్ విత్ యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. ఏది గ్రాంటెడ్ తీసుకున్నా వీ లూజ్ దట్. సో మనీని మీరు ప్రేమించాలని చెప్తున్నారా, వాల్యూ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే పెద్దగా పట్టించుకోకపోతే బెటర్? 100% వాల్యూ ఇవ్వాల్సిందేనమ్మా. ఎందుకంటే మనకి దేహం ఉన్నంతసేపు రూపాయి అవసరం ఇక్కడ ఈ భూమి మీద. మనం ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం కదమ్మా అది. నేను అందుకే మా గురుగారు చెప్పిన మాట ఇప్పుడు చెప్తుంటా, దేహానికి దేవుడు రూపాయి. సో ఇక్కడ ఉన్నంతసేపు జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. అందుకని మీకు ఇక్కడ ఉన్నంతసేపు మీరు వాల్యూ ఇవ్వాల్సింది. అందుకని మన పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం అంటారు. సో అందుకని మినిమం మీకు బండి ఎప్పుడన్నా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఉందనుకోండి టైం, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, రిజర్వ్లో పడితే ఎలా ఉంటుంది. అందుకని మనకి జాబ్ పోయినా కానీ నెక్స్ట్ 6 months 1 year వాళ్ళకి రిజర్వ్ ఉందనుకోండి ధైర్యం ఉంటుంది. లేదా ఒక పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయింది అనుకోండి ధైర్యం ఉంటుంది. అందుకని ఫైర్ అంటే, నేను ఫైర్ అనే బుక్ రాశాను. ఫైర్ అంటే మీనింగ్ ఇమాజిన్ ఇంకోటి అక్రోనిమ్ చదివాను, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ. అంటే అది 30లో కావచ్చు, 40లో కావచ్చు, 50లో కావచ్చు. ఇంకా మీరు డబ్బు కోసం పనిచేయలేని రోజు వస్తే, మీ డబ్బు సంపాదిస్తుంటే, మీకు పాసివ్ ఇన్కమ్ వస్తుంటే, యూ గాట్ యువర్ ఫైర్ బ్యాక్. మీకు జీవితంలో మీకు నచ్చిన పనిని పర్సూ చేయొచ్చు. ఓకే. డబ్బు లేదనుకోండి 2 నష్టాలు మీకు. ఒకటి, నచ్చిన పని చేయలేరు, రెండోది నచ్చిన పనిని చేయాల్సి ఉంటుంది. సో ఎంత కావాలో అంత ఉంటే బెటర్, అంతకు మించి ఎక్కువగా ఉంటే ఏమైనా కష్టాలు నష్టాలు? ఎగ్జాక్ట్లీ. దీని గురించి చెప్పాలంటే 4 భయాల గురించి చెప్పాలి. ఈ 4 భయాలు దాటితే తప్ప ఎవరు కూడా సంపద సృష్టించడానికి నడుం బిగించరు, అంటే ఒక దృఢ సంకల్పం తీసుకోరు. మొదటి భయం ఏంటంటే కలలు కనే భయం. పెద్ద కళలు కనడానికి భయం. మనకు అంత సీన్ లేదు, మన మిడిల్ క్లాసు. కానీ ఈ సీన్ మారింది, ఎందుకంటే మైండ్ సెట్ మారింది. ఒకప్పుడేమో సంపాదించే అవకాశాలు లేక మనకి రామారావు గారి టైంలో, చిరంజీవి గారు కూడా ఇలాగా పేదవాడు, రిక్షావాడు ఇట్లాంటి సినిమాలు వస్తుండే అప్పుడు, ఆటోవాడు అన్నీ అలాంటివి ఉండి. ఇప్పుడు కనుక అలాంటిది ఏదైనా కుబేరా లాంటిది క్యారెక్టర్లు చూడలేకపోతున్నారు ఎవరు కూడా. శ్రీమంతుడు అది కదండి, ఇక్కడ తగ్గడానికి లేదు వేళ. సో ఇప్పుడు మైండ్ సెట్ మారింది, ఎందుకంటే డబ్బు సంపాదించే అవకాశాలు అందరికీ వచ్చినాయి. ఇవాళ సోషల్ మీడియా హ్యాస్ గివెన్ ద పవర్ బ్యాక్ టు పీపుల్. ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ వచ్చింది, చదువుకునే ఆపర్చునిటీ అందరికీ వచ్చింది, విదేశాలకు వెళ్ళే ఆపర్చునిటీ అందరికీ వచ్చింది. సో నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాశానమ్మా, పేదరికం అంటే తిండి లేకపోవడమో డబ్బు లేకపోవడమో కాదట, ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. అందుకని వెన్ పవర్టీ ఈజ్ నాట్ హ్యావింగ్ మనీ, లవ్ ఆర్ ఫుడ్. పవర్టీ ఈజ్ నాట్ హ్యావింగ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు చూజ్ ఎ లైఫ్ యూ లవ్. ఇలా ఉండాలి అని చూజ్ చేసుకోవడం అనే ఫ్రీడమ్ లేకపోతే దట్ ఈస్ పవర్టీ. బట్ టుడే పీపుల్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్.
మధ్యాహ్నం భోజనం కోసం 33% బీపీఎల్లో ఉన్నారు కదమ్మా ఇంకానే. కరెక్ట్. సో ఎందుకు కొంతమంది ట్యాక్స్ పే చేస్తున్నాం అయినా మాకు రావట్లేదు అంటారు. వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ టు అప్లిఫ్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పావర్టీ. ఒక ఎంటర్ప్రినర్ చేయాల్సిన పనే అది. సంపద సృష్టించి ట్యాక్స్ కట్టేవాడినే ట్యాక్స్ అడుగుతుంది గవర్నమెంట్ అంటే, ఎస్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. మొదటిది మనం పెద్ద కళ్ళ కన్నం అన్నది ఇవాళ వచ్చింది. రెండవది కాంపిటెన్స్ డెవలప్ చేసుకోవాలి. సో మీకు స్విమ్మింగ్ చేయాలి, నేను అటు దాటేయాలి రివర్ అనుకోవడం మంచిదే. మీకు స్విమ్మింగ్ అన్నా రావాలి, ఒక బోట్ అన్నా ఉండాలి కదమ్మా. కరెక్ట్. అందుకని మీకు కాంపిటెన్స్ లేకుండా పగటి కల అవుతుంది. సో లైఫ్లో చాలా ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ కొంచెం తగ్గి మాట్లాడితే మనల్ని చులకనగా చూస్తారేమో అన్న భయము ఎక్కడో ఉండిపోయి ఉంటుంది వాళ్ళకి. ఆ గర్వం లెవెల్స్ అంటే ఆ ప్రైడ్ ఫీల్ అవుతూ ముందుకెళ్ళాలి, లేకపోతే డౌన్ టు అర్త్ హంబుల్గా ఉండాలా? వండర్ఫుల్ అమ్మా. నేను 2 భయాలు చెప్పాను కదా, ఇంకో 2 భయాలు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. మూడవది ఏంటంటే, చాలా మంది ఒక పెద్ద కళలు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు, వాళ్ళు కష్టపడి తన సామర్థ్యంతో సక్సెస్ అవుతారు, కానీ మూడో చోట పడిపోతారు. ఫియర్ ఆఫ్ అప్సెట్టింగ్ పీపుల్, ఇతరులు ఏమనుకుంటారనే భయం. సబ్సే బడా రోగ్ క్యా కహింగే లోగ్ అంటారు. జీవితంలో అతిపెద్ద భయం ఇతరులు ఏమనుకుంటారు. పల్లెటూరు జాయింట్ ఫ్యామిలీ ఎంత అందంగా ఉన్నా చాలా సఫికేటింగ్గా ఉండేది అనమాట. ఎమోషనల్గా సఫర్ అయ్యేవారు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే చెప్పుతో కొట్టక్కర్లేదమ్మా, ఇది చెప్పుకోలేనిది. ఎందుకు వస్తుంది ఇది? ఐఏఎస్ ఆఫీసర్ నుంచి దీనికి అతిథులు కాదండి. పైన మినిస్టర్ ఉంటారు, ఫైల్ పంపిస్తారు, ఇది తప్పని చెప్తే నచ్చదు, సైన్ పెడితే రేపు పొద్దున్న మళ్ళీ ఎంక్వైరీ తప్పదు, గవర్నమెంట్ మారితే మళ్ళీ వీళ్ళే విక్టిమ్స్ అవుతారు. మరి అలాంటప్పుడు ఏం కావాలి? అందుకే ద రూట్స్ డిసైడ్ ద ఫ్రూట్స్. కోర్ వాల్యూస్ అనేవి క్లారిటీ కావాలి. నువ్వు దేనికి నిలబడతావు అనేవి కల్చరల్ వాల్యూస్ వేరు, కోర్ వాల్యూస్ వేరు. అందుకే ఒక కల్చర్లో ఉండదు, ఇంకో కల్చర్లో ఉండదు. కానీ కోర్ వాల్యూస్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మారవు. రెస్పెక్ట్, జస్టిస్, ఈక్వాలిటీ, ఇంటిగ్రిటీ, లవ్, కైండ్నెస్, ఇవి ప్రపంచంలో ఎక్కడ మారుతాయమ్మా? హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఎప్పుడైతే అవి మీకు క్లారిటీ ఉన్నావో, ఇవి నా ప్రిన్సిపల్స్, మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారు, ఇవి నా కోర్ వాల్యూస్ అని మీకు క్లారిటీ ఉందో, దానికి తేడా వస్తే మీ లోపల దిక్సూచి చెప్తుంది. మీ నార్త్ చూడండి, మీకు కాంపాస్ అబద్ధం చెప్పదు కదా, నార్త్ చూపిస్తుంది. మీ ఇన్నర్ కాంపాస్ ఏది రైట్ డైరెక్షన్లో చూపిస్తుంటుంది. అందుకే చూడండి, మనకి సెకండ్ బ్రెయిన్ అంటారు బ్రెయిన్లో, బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే మన గట్. ఒక్కొక్కసారి బ్రెయిన్ వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్న అనీజీ ఫీల్ అవుతాం, సంథింగ్ ఇక్కడ తేడా వస్తుంది, అది చెప్తుంటుంది. సో మనకి ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు అవర్ బాడీ విల్ గివ్ ద సిగ్నల్. దట్స్ ఎ ప్రిమిటివ్ మైండ్ అండ్ మోస్ట్ షార్ప్ బ్రెయిన్. తెలుసుకోవాలి, ఇగ్నోర్ చేస్తే అయిపోయి. అందుకని యూ నీడ్ కరేజ్. అందుకనే భగవద్గీత ధర్మానిగా 5 పిల్లర్స్ ఉన్నాయని చెప్తుంది. మొదటిది జ్ఞానం, మీకు ఆత్మజ్ఞానం కావాలి. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోకర్లేదో అది ముందు తెలుసుకోవాలి కదండి. రెండవది ప్రేమ, అది సహజంగా ఉండేది. అది మన థాట్స్ని తీసేసి లేయర్స్ తీసేసి కొద్దీ సహజంగా ఉండేది. చిన్నపిల్లల్ని చూస్తే ఎంత ముందు వస్తారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉందా, అజెండా ఉందా, ఏం లేదు కదా. వీ కెన్ ఆల్సో బికమ్ యాజ్ చైల్డ్ లైక్, బికాజ్ ఎప్పుడైతే లేయర్స్ తీసేసామో మన ఇంటర్నల్ సోల్కి ఉండే నేచురల్ క్వాలిటీ అది కదండి. సో ఎప్పుడైతే మనకి ఇక జ్ఞానం ఉందో, ప్రేమ ఉందో, న్యాయం, తీసుకునే రూపాయికి న్యాయం, మన జస్టిస్ ఇస్తున్నామా లేదా? మన ఊర్లో చూడండి, ఒక జాంకాయలో ఏదో ఒక రోడ్డు మీద హైవేలో వెళ్తున్నప్పుడు ఆగామనుకోండి, మనం ఏమో ఒక 10 అంటే అది రేట్ ఏదో చెప్తుంది ఆవిడ, మనం ఏం అడగం. మనం 100 రూపీస్ ఇస్తామనుకోండి, మనం బేరం ఆడలేదు, కానీ బేరం ఆడతాం కదా అని కొంచెం ఎక్కువ చెప్పుంటుంది. ఆవిడకి మనసు ఒప్పదు, ఇంకో 4 కాయలు వేసేస్తుంది. సో నేను తక్కువ ఇవ్వడం అన్నది అబ్బాయి అడగలేదు, కానీ వాళ్ళు వేసేస్తారు. ఎందుకంటే అది జస్టిస్ అన్నది వాళ్ళ యొక్క మనసులో ఉంటుంది. సో 5 పిల్లర్స్ ధర్మాలో. సో 4వది అంకిత భావం, 5వది ధైర్యం. మనం ఏం చేయాలన్నా 5 ఉండాలి కదమ్మా. అలాగే మన భయాల్లో 4వ భయం ఏంటంటే, ఇది ఎవరు నమ్మరండి, ఇది ఉంటుందండి, ఫియర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే భయం. అదేంటి? సక్సెస్ అవ్వాలనే ఇంత కష్టపడుతుంది. మీరు ఇందాక అన్నారు కదా, మనకు కావాల్సినంత డబ్బు వస్తే చాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా అని. ఇవాళ మనుషులు 1,00,000 కోట్లు సంపాదించారండి, దాని పర్పస్ ఏముందనుకుంటే ఏం లేదు. 1,00,000 కోట్లు లేకపోతే నేను పదవి కాపాడుకోలేనేమో, నాకు వాల్యూ ఇవ్వరేమో, లేదా రేపు పొద్దున్న నేను పవర్ అంటే ఆ పవర్ కూడా ఎందుకు, మళ్ళీ దీన్ని కాపాడుకోవడానికి. అంటే వాళ్ళు ఎంత భయంతో అది సంపాదించారండి.
అదే కనుక రతన్ టాటా గారు లాంటి వాళ్ళు ఇంకొక ఆంటర్ప్రినర్ చూస్తే, నేను ఈ యొక్క కంపెనీని నేను గనుక తీసుకుంటే నేను 10,000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను. దెర్ ఇస్ ఎ పర్పస్. లేదా నేను ఇది చేయడం వల్ల దీని మీద వచ్చే ప్రాఫిట్ తిరిగి నేను ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా చదువుకోవడానికి ఇంతమందికి నేను చేయగలను. ఈ మధ్య చూడ ఒక హీరో, సూర్య హీరో, ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి 50 మంది మెడికల్ స్టూడెంట్స్ అది కదండి పర్పస్ఫుల్ లైఫ్. ఆయన లైఫ్లో కాదమ్మా, అది కదా పర్పస్ఫుల్ లైఫ్. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత గొప్ప సినిమాలు చేశారని కాదు, కంటిన్యూస్గా ఆయన చేసేటటువంటి బ్లడ్ బ్యాంక్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్. అట్లీస్ట్ thousands of lives been saved. When you have that purpose in mind, మీకు ఎంత డబ్బు వచ్చినా పర్పస్ కెన్ బికమ్ బిగ్గర్ కదండి. ఒక బెల్ట్ షాపులు నడిపేవాడు, వైన్ షాపులు నడిపేవాడికి ఇంకో 100 కోట్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం ఎక్స్పాండ్ చేస్తారు కదా. ఒక కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకపోతే కెమికల్స్ తయారు చేసి పనికిరాని కెమికల్స్ చేసేవాడికి డబ్బు ఎక్కువ వస్తే అదే చేస్తాడు. ఒక మాఫియా లీడర్ దగ్గర డబ్బు ఎక్కువ వస్తే అదే ఎక్స్పాండ్ చేస్తాడు. ఒక డ్రగ్ మాఫియా చేసినా అదే ఎక్స్పాండ్ చేస్తాడు. అదే ఒక పర్పస్ఫుల్, ఒక మంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు, ఆయనకి లాభం వచ్చింది, ఆయన దేన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. అందుకని మంచి వాళ్ళు, 10 మందికి ఉపయోగపడే వాళ్ళు, 10 మందికి పనికొచ్చే వాళ్ళు, డబ్బు సంపాదించడం అనేది వాళ్ళకి నైతిక హక్కు. వాళ్ళ దగ్గర ఎన్ని వందల వేల లక్ష కోట్లు వచ్చినా అది దేశానికి మంచిది, మంచి దానికోసమే ఉపయోగం. కానీ అన్ఫార్చునేట్లీ మంచి వాళ్ళు మాకు చాలు అనుకోవడమే ఈ ప్రపంచానికి డేంజర్. ఓకే, సో అలా అనుకోకూడదు అన్నమాట అస్సలు. అందుకని వెన్ యూ హ్యావ్ పర్పస్ మచ్ బిగ్గర్ దాన్ యూ, దెన్ దెర్ ఇస్ నో లిమిట్, యూ కెన్ ఎక్స్పాండ్. ధైర్యం ఎలా ఉంది, దట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ గేమ్. అలాంటి వాళ్ళే మరణించరండి, మరణం తర్వాత కూడా జీవిస్తారు వాళ్ళు కదండి. మీ బర్త్డేని మీరు సెలబ్రేట్ చేసుకుంటే గొప్పే ఉందండి. బాహుబలి సినిమా ఫస్ట్ సినిమాలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. అందులో ఆయన ఒక బార్కి వెళ్తాడు. బార్కి వెళ్ళి రాజమౌళి గారు ఉంటారు. మొత్తం ఉందా అంటాడు, చిన్న తీసిస్తాడు, ఇట్లా కొడతాడు, పెద్దది అంటాడు, ఇంకొంచెం పెద్దది ఇస్తాడు, దాన్ని కూడా కొడతాడు, ఇంకొంచెం పెద్దది ఇస్తాడు, దాన్ని కూడా పెద్దది, ఇంకా పెద్దదని కొట్టబోతాడు. డబ్బు ఉందా అంటాడు. అప్పుడు ఆయన తీసి ఇట్లా చూపిస్తాడు. అప్పుడు ఆయన తెర తీస్తే గులకరాలు పట్టుకుని కొడతాడు. కొడితే దాని బెనిఫిట్ ఈయనకి రాలా, మిగతా వాళ్ళకి వచ్చింది. వాళ్ళందరూ ఈయన ఎత్తుకుని లీడర్గా ఎమర్జ్ అయిపోతాడు. దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు చిన్న జాబ్ కోసం చూసి చిన్న జీతం కోసం సెటిల్ అయిపోతే నీకు కూడా కిక్ రాదు. అది పెద్ద లక్ష్యం. కలాం గారు అంటారు చూడమ్మా, ఇంత టెక్నాలజీ, ఇన్ని అవకాశాలు, ఇంత ఇంటెలిజెన్స్, ఇంత ఎడ్యుకేషను, ఇంత వనరులు, ఇంత దేశానికి ప్రపంచంలో ఇంత గుర్తింపు వచ్చినటువంటి ఈ సమయంలో చిన్న కళలు కనడం నేరం. స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్. బికాజ్ మన సెరిబ్రల్ బ్రెయిన్ వోంట్ గెట్ యాక్టివేటెడ్ విత్ స్మాల్ ఎయిమ్స్. మన ఏసీ 25 పెడితే 25 అవగానే కట్ ఆఫ్ అయిపోతుంది. నెలకో 2 లక్షలు సంపాదించాలనుకోగానే నీ ఇంటెలిజెన్స్ కెనాట్ అవుట్ గ్రో మోర్ దాన్ యువర్ ఫైనాన్షియల్ గ్రో. సో ఎప్పుడైతే ఆయన డబ్బుందా అంటే ఇలా చూపించి అందరికీ కనబడేలా చూపించి ఇస్తాడు, అప్పుడు ఆయన ఓపెన్ చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడైతే పెద్దది కోరుకున్నావో తిరిగి లైఫ్ అడుగుతుంది, నీ దగ్గర టాలెంట్ ఉందా, దమ్ ఉందా, విల్ ఉందా, పేషెన్స్ ఉందా, పర్సిస్టెన్స్ ఉందా. అప్పుడు టాలెంట్ ఉంటే నువ్వు దాసుకోకు, ప్రపంచాన్ని కనబడేలా చూపించు. అప్పుడు ఆపర్చునిటీస్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు దాన్ని నీ బెనిఫిట్కి కాదు, నీ యొక్క ప్రజల బెనిఫిట్కి నువ్వు దాన్ని కనుక చేస్తే దే మేక్ యూ ఏ లీడర్. ఇజనేటండి. అందుకని ఈ 4 fearsని మనిషి దాటితే, వెన్ యూ హ్యావ్ పర్పస్, వెన్ యూ హ్యావ్ వాల్యూస్, వెన్ యూ హ్యావ్ స్ట్రాటజీ అండ్ కాంపిటెన్స్, అండ్ వెన్ యూ హ్యావ్ ఏ బిగ్ విజన్ అండ్ బిగ్ గోల్, మనకి రాజమౌళి గారు లాంటి గేమ్ చేంజర్స్ ప్రతి ఫీల్డ్లో వస్తారు. అలాంటి అవసరం దేశానికి ఉంది.